शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ॐ सद्गुरुहरीन्द्रविठलाय च पाण्डुरङ्गप्रसादिता श्रीरामावधूतभक्ताग्रण्य निरंतर भक्तवत्सल శ్రీగురుపాదాం నమోస్తుతే సద్గురుపాదాం నమోస్తుతే. మన అమ్మ శ్రీరామ అవధూతగా పిలువబడిన తర్వాత అమ్మ చేసిన తత్వ విచారణలు, మహిమలు, భక్తులను ఆదుకున్న విధానాలు గురించి ఒక్కసారి మననం చేసుకుందాం. కురుమత్తలి గ్రామంలో ప్రముఖులైన శ్రీ పిన్నమనేని నాగయ్య గారు, పిన్ననేని రామయ్య గారు, బుచ్చమ్మ బాలయోగిని గారు మొదలైన ఈ ప్రముఖులందరూ కలిసి ఒక 20 సెంట్ల స్థలం తీసుకొని అమ్మ తత్వ విచారణకు, అమ్మ ప్రబోధనలకి ఒక అనువైన ప్రదేశం ఉండాలని ఒక భవన నిర్మాణం చేసి 20 సెంట్ల భూమిలో భవన నిర్మాణం చేసి అమ్మని భక్తితో కోరారు ఆశ్రమం ప్రవేశం చేయమని. భక్తుల మధ్యలో భక్తుల కోరిక మేరకు ఒక శుభముహూర్తాన అమ్మ ఆశ్రమం ప్రవేశం చేశారు. ఆ ఆశ్రమంలోనే ఒక మర్రి చెట్టు కింద కూర్చొని అమ్మ తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. అలా ఆశ్రమంలో ఉన్న రోజుల్లో అమ్మ కొన్ని రోజులు సమాస్థితిలో ఉండి మధ్య మధ్యలో లేచి సమాస్థితి నుంచి బయటకు వచ్చేవాళ్ళు. అప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి అందరూ దర్శనం చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే మనం ముందు అనుకున్నట్టుగా అమ్మ సమాస్థితి నుంచి రాగానే దర్శనం ఎవరికైతే అవుతుందో వాళ్ళకి వెంటనే వాళ్ళ యొక్క కష్టాలు తీరిపోయాయి. కొంతమందికి కష్టాలు తీరేవి కాదు. అమ్మ ఇలా చెప్పుకుంటూ ఇలా అనేవాళ్ళంట, ఏంటంటే నా తపశక్తి అంతా ధారపోసిన ఈ లోకంలో ఉన్న పాపాన్ని కడిగేయటం సాధ్యం కాదు. మీ పూర్వజన్మ పాప పుణ్యాలు బట్టి కర్మ అనుభవించక తప్పదు అని కర్మ సిద్ధాంతం చెప్తూ ఉండేవాళ్ళట. మీరు చేసుకున్న పాపాల బట్టి పుణ్యాలు బట్టే మీరు ఇప్పుడు సుఖాన్ని అనుభవిస్తారు, ఇప్పుడు మీకు కష్టాలు తీరుతాయని చెప్తూ ఉండేవాళ్ళట. అలా వచ్చిన భక్తుల్లో కొంతమందికి వాళ్ళ కష్టాలు కనుక తీరకపోతే అమ్మ మానవ సేవ చేయమని ప్రబోధించేవాళ్ళట. ఒక అంటే అద్భుతమైన విషయం ఒకటి అమ్మ ప్రస్తావనలో జరిగింది. ఏంటంటే ఒకసారి లింగవరం గ్రామానికి చెందిన మల్లిరెడ్డి మహాలక్ష్మి గారు అమ్మ దర్శనమై వచ్చారు. అమ్మ దర్శనానికి వచ్చినప్పుడు ఆ అమ్మ దర్శనానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె అమ్మను చూసి బాగా ఏడ్చారన్నమాట. తన భర్త గతించారు, ఆస్తిపాస్తులన్నీ వారసులు చేయించుకున్నారు కాబట్టి తనకు తినడానికి తిండి కూడా లేదని చాలా బాధపడ్డారట. అమ్మ హృదయం వెన్నలా కరిగిపోయి నీకు న్యాయస్థానంలో తప్పకుండా న్యాయం జరుగుతుంది అని ఆశీర్వదించారట. ఆ అమ్మ చెప్పినట్టుగానే అమ్మ మహాలక్ష్మి గారికి న్యాయస్థానంలో న్యాయం జరిగింది. ఆస్తి మొత్తం తిరిగి వచ్చింది. వచ్చిన తర్వాత అమ్మకి సస్యశ్యామలమైన 1 ఎకరం భూమి రాసిచ్చారు. తర్వాత అమ్మ ఫోటో తీసుకొని అమ్మ విగ్రహాన్ని చేయించాలని తెనాలి శిల్పుల దగ్గరికి వెళ్ళారు. అమ్మ ఫోటో తీసుకొని విగ్రహం చేయించాలని వెళ్ళారు. చేయించితే అమ్మ విగ్రహం చేయించమని శిల్పులకి ఇస్తే వాళ్ళు ఎంతో నిష్టగా అమ్మ ఇప్పుడు ఈ పక్కన చూస్తున్నాం కదా ఇలా ఉండేవారు. అమ్మ ఇంకొంచెం పెద్ద వయసు అయిన తర్వాత ఈ అమ్మ విగ్రహం చేయించుదామని శిల్పులకి ఇచ్చారు. ఇస్తే ఎంత చేసినా శిల్పులకి అమ్మ రూపం మాత్రం రావట్లేదు. దేవీ రూపం వస్తుంది చెక్కితే. ఇది అర్థం కాక చాలా రోజులు వాళ్ళు తర్జన భర్జనలు పడిన తర్వాత అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ మేము ఎంత కష్టపడి చేసినా ఎంత నిష్టగా చేసినా తల్లి నీ మొహం రూపం రావట్లేదు, దేవీ రూపం వస్తుందని చెప్పారట. అప్పుడు దేవీ విగ్రహాన్ని అమ్మకి దండం పెట్టుకొని దేవీ రూపాన్ని తలుచుకొని విగ్రహం చెక్కితే ఆ రూపం వస్తుంది, దేవీ రూపం వస్తుంది, నాలో ఉన్న రూపం ఏదైతే ఉందో అది వస్తుంది అని చెప్పారట. ఆ విధంగా అమ్మ విగ్రహం చెక్కటం అయింది. అమ్మని శిల్పులు విగ్రహం చేసిన తర్వాత దేవీ రూపం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే విగ్రహాన్ని మనం పూజిస్తున్నామో కురుమద్దాల్లో కానీ బుర్గంపాడు ఆశ్రమంలో కానీ ఏదైతే దేవీ విగ్రహాన్ని మనం పూజిస్తున్నామో ఆ రూపం వచ్చిందట. అది ఆ విగ్రహం తయారు చేసిన తర్వాత అది ఆ విగ్రహం ఆహారం కోరిందట. ఆహారం కోరితే
తన బిడ్డను కావాలంటే ఇవ్వను, నన్ను కావాలంటే నీకు ప్రసాదంగా ఇస్తానని అమ్మ నమస్కారం చేసి భక్తులు ఏ అయితే ప్రసాదాలు తెచ్చేవాళ్ళో అవన్నీ ఆ దేవి విగ్రహానికి అమ్మ ప్రసాదంగా పెట్టేవాళ్ళట. ఇలా అమ్మ దగ్గర ఎన్నో మహత్యాలు చూస్తుండేవాడు. ఒకసారి ఒక బ్రాహ్మడు అమ్మ ఒక బుట్టలో మంచిగా కమలా ఫలాలు, తర్వాత చక్కెరకేళి అంటే అరటి పళ్ళు పెట్టుకొని బుట్ట నిండుగా పెట్టుకొని అమ్మ దర్శనార్థమై వచ్చాడట. వచ్చి బుట్ట చక్కగా పక్కన పెట్టి అమ్మకి సాష్టాంగ నమస్కారం చేశాడట. చేస్తుంటే అమ్మ ఒక్క ఉదుటిన కాలుతో ఆయన తల మీద ఒక కాలుతో తన్నిందంట. తన్నగానే అతను వెళ్ళి గోడ కొట్టుకొని 2 అడుగుల దూరంలో గోడ కట్టుకొని బంతిలాగా వచ్చి ముందుకు పడ్డాడట. పడినప్పటికి కూడా ఆయన కనుక్కొని అమ్మ ఎందుకు చేసింది అని భగవంతుడు ఎప్పుడు భక్తులకు పరీక్ష పెడుతూ ఉంటాడు. ఎవరైతే పరీక్షలో నెగ్గుతారో వాళ్ళకి తోడు నీడై కాపాడుతూ ఉంటాడు. అట్లనే అమ్మ కూడా ఆయన భక్తిని పరీక్షించదలుచుకుంది. అలా ఒక్కసారి కాలుతో తన్నేవరికి ఆయన గోడ తగిలి పడితే ఆయన వచ్చి సాగిలాపడి అమ్మ పాదాలు పట్టుకొని సాగిలాపడ్డాడట. పడి అమ్మ నువ్వు ఎందుకు తన్నావో నాకు తెలుస్తుంది అంటే చిరుమందహాసం చేస్తూ ఇందుకే తన్నాను రా నిన్ను అని చెప్పిందట. అలా ఎంతోమంది భక్తుల్ని అమ్మ అప్పుడప్పుడు పరీక్షిస్తుండేది. అలానే ఒకసారి ఒక బ్రాహ్మడు వచ్చాడంట. అతను చాలా మడి ఆచారం ఉన్న బ్రాహ్మడు. తన అమ్మ దర్శనార్థమే వచ్చాడట. అమ్మ అతన్ని చూడగానే వాళ్ళ యొక్క పూర్వజన్మ పాపపుణ్యాలు కానీ భవిష్యత్తులో జరిగేది కానీ అమ్మకు తెలుస్తూ ఉండేదట. అమ్మ కర్మ సిద్ధాంతం కానీ పూర్వజన్మల నుంచి చెప్పడం కానీ ఒక ఆటలాగా ఉండేదట. అంత ఈజీగా చెప్తూ ఉండేదట. ఆ బ్రాహ్మడు చాలా అమ్మ మాలకులందని దూరం నుంచే దండం పెడుతున్నాడట. ఆయన ఛాందస బ్రాహ్మడు దూరం నుంచి దండం పెడుతుంటే అమ్మ కోపం తెచ్చుకోపోగా అతని అజ్ఞానాన్ని చూసి జాలిపడిందట. చూసి ఇట్లా అందంట, వడికిన నూలు పోగులు వేసుకొని గొప్ప కులం వాడివని భ్రమపడుతున్నావు. వడకని పోగులు నీలో చాలా ఉన్నాయి, వెతుక్కో దొరుకుతాయి అని చెప్పిందట. అనగానే ఆయన అజ్ఞానం తెలిసిపోయి అతను చేసిన తప్పేంటో తెలిసిపోయి అమ్మకి సాష్టాంగ నమస్కారం చేశాడట. అటువంటి ఛాందస బ్రాహ్మణులు మడి ఆచారం అని ఎవరైనా వస్తే దూరం నుండి దండం పెట్టుకోమని చెప్పేదట. నీకు మడి ఉంది, ఆచారం ఉంది, కానీ మలినం పోలేదు అని చెప్తుండేదట. అంటే చిన్న మాటలో మడి ఆచారం అంటున్నావు, కానీ నీలో ఉన్న కల్మషం ఏదైతే ఉందో, మాలిన్యం ఏదైతే ఉందో అది పోలేదని చెప్తూ ఉండేదట. ఇంకా వాళ్ళకి ఇలా కూడా అంటుండేదట, నీ నామం మాల రామనామం మాల నీ నామం మాల ఏది మాల అని నవ్వుతూ ఉండేదట. అంటే రామనామానికి ఎటువంటి కులము, నీ నామానికి ఎటువంటి కులము ఆపాదించదు అని చాలా చిన్న మాటల్లో వాళ్ళ అజ్ఞానం పోయేట్టు, వాళ్ళ కళ్ళు తెరుచుకునేట్టు చెప్తుండేవాళ్ళట అమ్మ. అలానే ఇంకా గూడపాటి వెంకటాచలం గారని ఒక ప్రముఖ కవి. మామూలుగా అయితే ఆస్తికులు ఏం చేస్తారంటే భగవన్నామం చేస్తూ భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటూ భగవన్నామం చేస్తూ తృప్తి చెందుతారు. అలాంటి వాళ్ళు ఇంకా పరమాత్మ దర్శనం అయిన తర్వాత సంతోషపడతారు. కానీ అదే నాస్తికులైతే భగవంతుడు లేడు అని మొదలు పెడతారు. భగవతాన్వేషణ ఎక్కడ మొదలు పెడతారంటే భగవంతుడు లేడు, ఉంటే ఎలా ఉంటాడు నిరూపించమని చెప్తుంటారు. ప్రతిదానికి వాళ్ళకి ఏంటంటే నిరూపణ కావాలి, సాక్ష్యం కావాలి. అట్లా భగవంతుని అన్వేషించడం మొదలు పెడతారు. వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఉందా, ఖచ్చితంగా భగవంతుడు వాళ్ళని కూడా చేరచేసి భగవంతుడు దర్శనమిస్తాడు. పూర్వజన్మ సుకృతం లేని వాళ్ళకి అయితే మాత్రం వాళ్ళు నిరంతరం లేదని అన్వేషణ మొదలుపెట్టి భగవంతుడిని కనుక్కుంటారు. ఇలా జరిగింది ఒక అద్భుతమైన సంఘటన మన అవధూతమ్మ ప్రస్తావనలో కూడా. ఏంటంటే గూడపాటి వెంకటాచలం గారని ఆయన హేతువాడు, అంటే మూఢనమ్మకాలను నమ్మేవాళ్ళు కాదు. తర్వాత భగవంతుడు లేడు అని గట్టిగా వాదించేవాళ్ళు. అచంచలమైన విశ్వాసంతో, భగవంతుడు లేని అచంచలమైన విశ్వాసంతో ఆయన సాహిత్యంతో 4 దశాబ్దాల పాటు యువతరాన్ని ఉర్రూతులు ఇచ్చిన శ్రీ గూడపాటి చలం గారు ఒకసారి 1938 సంవత్సరంలో కురుమద్దాల ఆశ్రమానికి వచ్చారు. కురుమద్దాల ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయన ఆశ్రమానికి వచ్చారు అంటే ఆల్మోస్ట్ అమ్మని పరీక్షించడానికి వచ్చారు. వచ్చిన తర్వాత గూడపాటి చలం గారు లోపలికి రాగానే అమ్మ ఆ రోజు సమాధి స్థితిలో ఉన్నారు.
సమాధి నుంచి బయటకు వచ్చారన్నమాట. భక్తుల మధ్యలో కూర్చొని ఉన్నారమ్మ. ఈయన లోపలికి వెళ్ళగానే చలంగాని చూసి ఎంతో ప్రేమతో, ఎంతో ఆనందంతో లోపలికి రమ్మనగానే ఆయన దగ్గర కూర్చోగానే, ఆయన చూడగానే ఆయన పునర్జన్మ ఏంటో అమ్మకు తెలిసిపోయింది. ఇతను యోగుడు, ధర్మాత్ముడని అమ్మకు తెలిసింది. కానీ హేతువాది, భగవంతుని నమ్మడాన్ని కూడా అమ్మకు తెలిసిపోయి, ఇటువంటి వాళ్ళకి ఆధ్యాత్మిక చైతన్యం కనుక మనకి ఇస్తే, పవిత్రుడు కాబట్టి, ధర్మాత్ముడు కాబట్టి ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడుతుందని అమ్మ అనుకుంది. అప్పుడు ఆ చలంగారు ఆయన స్నేహితుడైన దీక్షితులు గారికి ఉత్తరాల్లో ఈ విధంగా లేక అప్పట్లో ఉత్తరాలు కాబట్టి ఉత్తరాల్లో అమ్మ గురించి ఈ విధంగా రాశారు. చలంగారికి 13 ఏళ్ళ అమ్మాయి ఉండేది, ఒక చిన్న అమ్మాయి ఉండేది, 13 ఏళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయి పేరు సౌరీస్. మంచిగా ఉంగరాల జుట్టు, నల్లని ఉంగరాల జుట్టు, మంచి ఫ్రాక్ వేసుకొని, ఎత్తైన బూట్లు వేసుకొని, పెదాలకు లిప్స్టిక్ వేసుకొని చక్కగా ఉండేది. ఆ సౌరీస్ యొక్క పూర్వజన్మ ఏంటి, ఆ సౌరీస్ యొక్క ఆత్మ ఎటువంటిది అన్నది కూడా అమ్మ గ్రహించి, ఈ సౌరీసు రానున్న రోజుల్లో చాలా గొప్ప జ్ఞానవంతురాలు అవుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది, ఆమె జ్ఞానం కోసమని ఎంతోమంది శిష్యులు వస్తారని అమ్మ గ్రహించారు. అందుకే సౌరీస్ అంటే చాలా ఇష్టపడేవాళ్ళు అమ్మ. అందులో చలంగారు ఈ విధంగా రాశారు, ఏమనంటే షీ అడోర్స్ సౌ, అంటే సౌరీస్ని అంటే చాలా ఇష్టపడుతున్నారమ్మ అని రాశారు. అలానే చలంగారు వస్తే అమ్మ కూర్చోబెట్టుకొని ఆయన పక్కన ఉన్నప్పుడే ఎన్నోసార్లు సడన్గా సమాస్థితిలోకి వెళ్ళిపోతుండేవాడు. అంతలోనే అమ్మలో ఏవో దివ్యకాంతులు వస్తూ ఉండేవి, ఏదో ఆనందంతో తను మొహం అంతా ప్రకాశిస్తూ ఉండేది. ఇది చలంగారికి ఏమీ అర్థమయ్యేది కాదు, ఇంత అద్భుతాలు అమ్మలో ఎలా జరుగుతున్నాయి అనుకునేవాడు. కానీ ఆయన ఏ దృఢ విశ్వాసంతో వచ్చారు, భగవంతుడు లేడు అనే దృఢ విశ్వాసంతో వచ్చారు. చలంగారు రాగానే అమ్మ 2 చేతులతో పట్టుకొని ఉండేవాడు. ఒకరోజు ఈ విధంగానే తెల్లారి మళ్ళీ ఆ రోజు అమ్మ సమాస్థితిలో ఉంటారని తెలుసు, బయటికి రారని తెలుసు, అయినా తెల్లారి మళ్ళీ అమ్మ దర్శనానికి వెళ్ళారట. వెళ్తే ఆశ్రమంలో ఎవరూ లేరు. ఒక చిన్న పిల్ల బయటకు వచ్చి ఆ పిచ్చమ్మ తల్లి లోపల గదిలో ఉన్నారని చెప్తే ఆ చలంగారు లోపలికి వెళ్ళారట. అమ్మ సమాస్థితిలో పడుకొని ఉన్నారట. అది కళ్ళు తెరవలేక తెరుస్తూ కొద్దిగా కళ్ళు తెరిచి చలంగారు రావటం చూసి దగ్గరికి రమ్మని సైగ చేసిందట. ఆయన వెళ్ళి అమ్మ పక్కన కూర్చున్నారట. కూర్చుంటే ఒక చేత్తో వీపుని తాగుతూ రెండో చేత్తో చలంగారి గుండె కోసం వెతికిందట. ఆ గుండె కోసం వెతికితే అక్కడ ఆయన జోబులో డబ్బులు, కళ్ళజోడు ఇవి కనపడ్డాయట. కనపడే వరకు ఆ ప్రయత్నం మానేసి ఆయన్ని ఒక్కసారి ఇట్లా తడమగానే ఒక దూడని ఆవు తాకినట్టు అని రాసుకున్నారు. అంటే ఒక దూడని ఆవు ఎలా తాకుతుంది, ఎంతో ప్రేమతో, ఎంతో లాలిత్యంతో చక్కగా స్పృశిస్తుంది. ఆ విధంగా ఒక దూడని ఆవు తాకినట్టుగా ఆ చలంగాన్ని మొత్తం అమ్మ ఇట్లా తాకేసరికి ఆయన ఎలా రాశారంటే, తన కళ్ళల్లో నుంచి విద్యుత్ తరంగాలు పైకి వెళ్తున్నట్టుగాను, తర్వాత రక్తం అంతా ఈ తలంతా నిండిపోయినట్టు, చెవులలో పెద్ద హోరు, తనకు తెలియకుండానే ఆయన ఒక దివ్యానుభూతిలో లోనయ్యారట. ఆయన మొహం అంతా ఎర్రబడిపోయింది. ఆయనకి తెలియని మార్పులు ఏవో కనపడుతున్నాయి. అయితే అక్కడ దగ్గరలో ఉన్న ఒక బడి విజిట్కి వచ్చారట చలంగారు. స్కూల్కి వెళ్ళి కూర్చుంటే ఆయన ఏళ్ల మధ్యలో కలం నిలవలేదట, వేళ్ళంతా వణికిపోతున్నాయట. సాయంత్రం ఇంటికి వెళ్ళారట. ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళందరూ ఈయనలో కలిగిన మార్పుని అబ్జర్వ్ చేసి ఏమైంది మీకు అలా ఉన్నారని అడిగితే, ఆయన మాత్రం ఆయన మొహంలో ఆయన అద్దం చూసుకుంటే ఎర్రగా కందిపోయిన మొహంలో మనసు మాత్రం ప్రశాంతంగా, ఎంతో శాంతంగా, ఎంతో అందంగా ఆయన మొహం ఆయన కనపడిందంట. ఒక అమ్మ తాకితేనే, ఒక యోగి తాగితే ఎలా ఉంటుందో స్పర్శ ఆ రోజానికి అర్థమైందట. ఆయన ఆశ్చర్యపోయారట, అమ్మలో ఇంత దివ్యానుభూతి ఉందా. ఆ రోజు ఎవరిని చూసినా సరే, ఏ జీవిని చూసినా సరే ఆయనకి తెలియకుండానే ప్రేమ ఉప్పొంగిపోతుందట. వాళ్ళ మీద, ప్రతి ఒక్కళ్ళ మీద ప్రేమ కలుగుతుందట. ఇంత శక్తి ఉందా ఈ తల్లి దగ్గర అనుకుంటారట. మళ్ళీ తెల్లారి అమ్మ దర్శనార్థం వెళ్ళారట. వెళ్ళినప్పుడు అమ్మ ఆయన పక్కన ఉండగానే సమాస్థితిలోకి వెళ్తూ మధ్యలో లేచి అడుగుతుండేదట. ఈ 2 నొసల మధ్య ఏలు పెట్టి, ఇక్కడ నీకేమైనా కనపడుతుందారా, ఇక్కడ కాంతి కనపడుతుందా అని అడిగేదట. అనగానే ఆయన సైకిల్తో లేదమ్మా ఏం కనపడట్లేదంటే, ఎందుకో ఏమో అనేదట. అంటే మళ్ళీ ఆయన జాలిగా చూసేదట, ఎందుకంటే ఈయనకు కనపడట్లేదని.
ఆ విధంగా నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు చలంగారు వెళ్ళినప్పుడు మళ్ళీ అమ్మ అన్నారట, నువ్వు మళ్ళీ నన్ను చూడటానికి వస్తావారా, ఈ గుడివాడ విడిచిపెట్టి వెళ్ళిపోతావు, మళ్ళీ నన్ను చూడటానికి వస్తావారా అన్నారట. అంటే తప్పకుండా వస్తానమ్మా, నేను ఎక్కడున్నా నేను చూడటానికి వస్తానంటే, రావులే, చాలా దూరం పంపించేస్తారులే అందట. ఆ తర్వాత ఇది నిజమైందని ఆయన ఆయన రచనలో రాసుకున్నారన్నమాట. ఇది జూన్ 16వ తారీఖు 1938 సంవత్సరంలో ఆయన దీక్షితులు గారికి ఆయన రాసిన ఉత్తరాల్లో చలంగారు రాశారు. అంతేకాకుండా ఆయన 1930 సంవత్సరంలో ఆయన అనుకునేవాళ్ళట, అమ్మ ఫోటో తీసుకొని, అప్పట్లో కృష్ణపత్రిక ఉండేది, కృష్ణపత్రిక కానీ లేకపోతే సండే టైమ్స్ అని వచ్చేది, ఆ సండే టైమ్స్ కానీ అమ్మ గురించి, అమ్మ జీవిత కథ గురించి రాయాలని అనుకునేవాళ్ళట. అలానే 1938 సంవత్సరంలో ఆయన రాసుకున్న రచనలో ఇలా చెప్పారు, ఏంటంటే ఈ ఆధ్యాత్మికత, ఈ భక్తితత్వం ఇదంతా ఉట్టిది అని అనుకునేటప్పుడు ముసులాడుకునేటప్పుడు చెప్పేటప్పుడు అలా అనిపిస్తుంది. కానీ ఇట్లాంటి యోగులు కనుక 1-2 సార్లు కనుక మన్ని స్పృశిస్తే, మన్ని ఆశీర్వదిస్తే అసలు ఆధ్యాత్మిక జ్ఞానం ఎంత గొప్పదో తెలుస్తుంది. కానీ ఎలా చెప్పాలి ఈ ప్రపంచానికని ఆయనకి నిజంగా మనం హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి, అభినందనలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నమ్మిన విశ్వాసం అంతా, అంటే ఏదైతే భగవంతుడు లేదన్న విశ్వాసం అంతా పేక మేడల్లాగా పడిపోతుంటే, ఆయన మాత్రం ఆయన నమ్మిన విశ్వాసాలు తప్పు అని చెప్పి యోగులు, మహాత్ములు ఈ భూమి మీద సంచరిస్తున్నారని చెప్పి గొప్ప భగవతత్వం వాళ్ళల్లో ఉందని ఆయన ప్రస్ఫుటంగా, నిర్భయంగా, నిస్సంకోచంగా ఈ సమాజానికి చెప్పారన్నమాట. అందుకే మనం చలంగారికి చాలా రుణపడి ఉన్నాం. ఆయన నిస్సంకోచంగా చెప్పారు అమ్మ చాలా గొప్పదని. ఆయన ఒక మాట అంటూ ఉండేవాళ్ళట, ఏమనంటే, ఈ తెలుగునాట మహాయోగులు పుట్టడం చాలా వికృతం, అంటే యోగులు పుట్టడమే వికృతం. ఒకళ్ళు పుట్టినప్పటికీ వాళ్ళు ఆదరణకు నోచుకోరు. అలా 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 ఉందే మన పిచ్చమ్మ తల్లి, అలా ఉంది మన అట్లాంటి యోగుల్ని మనం ఆదరించి ఉపేక్షించిన అటువంటి ప్రజలు, అటువంటి దేశము గొడ్డుపోతుంది అని చలంగారు ఆయన రచనలో రాసుకున్నారు. ఆయన ఇట్లా కూడా అనేవాళ్ళట, ఏంటంటే, ఒకసారి అమ్మ నన్ను స్పృశిస్తేనే నాకు ఇంత ఆధ్యాత్మిక తరంగాలు వచ్చినాయే, అదే కనుక నన్ను 2-3 సార్లు కనుక అమ్మ నన్ను పట్టుకుంటే నాలో ఎంత శక్తి వచ్చి ఉండేదో అని. అలా కానీ నేను అమ్మని అడగలేకపోయాను. ఎందుకంటే నాకు అసలు ఏం అర్హత ఉందని నేను అమ్మని అడగాలి, అమ్మ నువ్వు నా ఆశీర్వదించమని ఏ అర్హత ఉందని నేను అమ్మని అడగాలి అని ఆయన బాధపడ్డారట. అమ్మకు దూరం అయిపోయినందుకు ఆయన చాలా బాధపడుతూ చివరి రోజుల్లో కూడా భగవంతుడు అన్వేషణలో ఆయన గడిపారన్నమాట చలంగారు. ఇది ఒక చలంగారే గారు. అలానే అప్పట్లో చాలా ఫేమస్ అయిన శ్రీ మధ్రాంధ్ర మహాభక్త విజయం రాసిన శ్రీ మంగళూరు వీరరాఘవుడు గారు అమ్మతో జరిగిన ఒక అపురూప సన్నివేశాన్ని ఆయన ప్రబంధంలో రాశారు, ఆయన గ్రంథంలో రాశారు. ఏంటంటే, ఒకసారి ఆయన కురుబంధాల ఆశ్రమానికి అమ్మ దర్శనార్థం వచ్చారట. ఆయన ఆశ్రమానికి వచ్చి సాయంత్రం 5 గంటలకు బందర్ బస్సు దిగి ఆశ్రమానికి వెళ్ళారట. అప్పుడే అమ్మ సమాధి స్థితి నుంచి లేచారట. లేచి చక్కగా భక్తుల మధ్య కూర్చొని ఉన్నారట. ఈయన వీరరాఘవులు గారు ఆశ్రమానికి చేరుకోగానే అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఆలింగనం చేసుకొని లోపలికి రమ్మని, చాలా ప్రేమగా ఆప్యాయంగా లోపలికి రమ్మని పిలిచి కూర్చోబెట్టి, ఒరేయ్ ఆకలి వేస్తుందారా నీకు, ఎప్పుడో బువ్వ తిన్నావు కదా, ఆకలి వేయదా మరి అని ఆప్యాయంగా పలకరిస్తూ లోపలికి వెళ్ళి ఒక లడ్డూ తీసుకొని వచ్చిందట. లడ్డూ తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి తినమని అడిగిందట. ఆయన అన్నారట, అమ్మా నేను బ్రాహ్మణ్ణి, నీవు మాలదానివు, లడ్డూ తింటే నా కులం పోదా, నేను తినను అని తిరస్కరించారట. అమ్మ దానికి చక్కగా మధురంగా మందహాసం చేస్తూ నవ్వుతూ అందట, మందహాసం చేస్తూ అందట, భక్తికి కులం అంటుతుందట్రా అందట, భక్తికి కులము అంటుతుందట్రా అందట. అంటే భక్తికి ఏ కులము అంటదు అని అర్థం. నా కులం పోదా అని అడిగారు కదా, భక్తికి కులము అంటుతుందట్రా, తినరా తిను అను ఆప్యాయంగా లడ్డు నోట్లో పెట్టారట. అంటే భక్తికి ఏది అంటది, ఏ కులము అంటదిరా అని చెప్పి, అంటే చక్కగా నవ్వుతూ చెప్పి లడ్డు నోట్లో పెట్టి తినిపించారట.
ఆయన ఆ సన్నివేశాన్ని ఎలా రాసుకున్నారంటే, అమ్మ తినిపించిన లడ్డూ తిని, తాగించిన నీరు తాగిన తర్వాత నా హృదయం అంతా అమ్మ నిండిపోయింది, నా మనసంతా అమ్మ నిండిపోయింది. ఇట్లా నా ఒక్కడికే కాదు, ఆశ్రమానికి వచ్చిన ప్రతి భక్తుడిని ఆదరించే దయామయి ఈ శ్రీరామ అవధూత పిచ్చమ్మ తల్లి అని తన రచనలో శ్రీ మద్రాంధ భక్త విజయంలో రాసుకున్నారు. ఎవరంటే శ్రీ వంగలూరు వీరరాఘవులు. అలా ఒక్కళ్ళు కాదు, ఎంతమంది అమ్మకి దర్శనార్థమే అమ్మ కోసం వచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళల్లో ఈ వంగలూరు వీరరాఘవులు, తర్వాత శ్రీ వేలూరు శివరామకృష్ణ శాస్త్రి గారు, తర్వాత త్రిపురనేని గోపీచంద్ గారు, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు పంతులు, తర్వాత శ్రీ గూడపాటి చలం గారు, అట్లనే కాటూరు వెంకటేశ్వరరావు గారు, ఇట్లా ఎంతోమంది సరస్వతి భక్తులు, ఎంతోమంది జ్ఞానులు అమ్మ దర్శనానికి వచ్చి వాళ్ళ కవితా కుసుమాల్చే అమ్మని పూజించేవాళ్ళు. అలానే ఇంకో ఎన్నో అద్భుతాలు అమ్మ దగ్గర జరుగుతున్నాయి. శ్రీ ఎక్కిరాల వేదవాణి గారు శుభవార్త అనే ఒక పత్రికను నడిపేవాడు. అందులో శ్రీ ఆర్ నాగేశ్వరరావు గారు అమ్మ కథను రాశారు. అందులో ఏం రాశారంటే, పిచ్చమ్మ తల్లి వంగదేశంలో జన్మించినట్లయితే అమ్మ నామం విశ్వమంతా మారుమోగిపోయేది, అమ్మ గురించి విశ్వమంతా జపించేవాళ్ళు అని వేలూరు శివరామకృష్ణ శాస్త్రి గారు అనేవారని రాసుకున్నారని ఆయన అమ్మ కథలో పొందుపరిచారన్నమాట, చెప్పారన్నమాట. ఇది అమ్మ వంగదేశంలో కనుక పుట్టి ఉంటే విశ్వం మొత్తం అమ్మ జపం చేస్తూ ఉండేది అని చెప్పారు. అలానే భగవంతుడికి సమస్త జీవుల్లోనూ భగవంతుడు చూసే యోగులకి, దేవతామూర్తులకి సమస్త జీవుల్లోనూ వాళ్ళు కారుణ్యం చూపిస్తూ ఉంటారు. ఒకసారి ఒక శిష్యుడు ఆశ్రమానికి వచ్చాడు. అమ్మ దగ్గర దూడలు తిరుగుతూ ఉంటాయని అనుకున్నాం కదా, ఒక పాముని కర్రతో కొట్టాడు. కొడితే అమ్మ విలవిల్లాడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పామును ఒళ్ళోకి తీసుకొని దాన్ని మంచిగా నిమిరి, దానికి దెబ్బ తగిలిందని నిమిరి, మనిషివైపోతావులే, వచ్చే జన్మలో మనిషివైపోతావులే అని ఎంతో బాధపడుతూ ఒళ్ళంతా నిమిరిందట. అలానే అమ్మ నిర్యాణం వరకు ఆ దేహం, ఆ పాము యొక్క దేహం ఆశ్రమంలోనే ఉంది. అట్లనే ఒక శునకం ఒకసారి ఆశ్రమానికి వచ్చిందట. అది చక్కగా చెవులు ఊపుతూ తోక ఆడిస్తూ అమ్మ దగ్గరికి వచ్చిందట. వస్తే నవ్వుతూ ఇట్లా అడిగిందట, ఎవరివే నువ్వు, ఇక్కడ ఉంటావటే అని అందట. అంటే అది చక్కగా తల ఊపిందంట ఉంటానని. అట్లా అది 10 సంవత్సరాలు ఉన్నాయట. 10 ఏళ్ళు గడిచిన తర్వాత ఒకరోజు అమ్మ దాని దగ్గరికి వెళ్ళి చక్కగా నిమురుతూ, నువ్వు వచ్చే జన్మలో మనిషివైపోతావులే, ఈ లోకం విడిచి వెళ్ళిపోతావే, వచ్చే జన్మలో మనిషివైపోతావులే అని చెప్పిందట. అంటే ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నావే నువ్వు, వచ్చే జన్మలో మనిషి జన్మెత్తుతావని చెప్పిందట. ఆ శునకం యొక్క దేహం అమ్మ నిర్యాణం వరకు ఆశ్రమంలో ఉన్న కొంచెమైనా సరే కొద్దిగోని దుర్గంధం రావటం కానీ జరగదట. అందుకే చెప్తారు కదా, మహాత్ములు యోగులు ఉన్న చోట ఎటువంటి దుర్గంధం కానీ ఎటువంటి వాసన కానీ రాదు. ఇంకా ఏంటంటే అతీతమైన ఎంతో అద్భుతమైన మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి తపస్సుండే దగ్గర. అలా అమ్మ జీవకారుణ్యం కూడా ఎంతో గొప్పగా ఉండేదట. అలానే ఈ భక్తులు వస్తూ ఉంటే తను మాట్లాడుతూ అనేదట, వీడికి మీకు ఎప్పటి రుణమోనే ఇలా పోగవుతున్నాము, ఈ జన్మలో ఏం చేసుకుంటామో అదే వచ్చే జన్మలో అనుభవిస్తాము, అందుకే మంచి కార్యాలు చేసుకోమని చెప్తూ ఉండేదట. అలానే భక్తులు దిట్టకవి రామకృష్ణ భక్తులు సంతానం లేక సంతానార్థులై అమ్మ దర్శనానికి వచ్చారట. వచ్చిన తర్వాత రామకృష్ణ పంతులు గారి భార్యతో అమ్మ సూర్య నమస్కారాలు చేయించారట. తర్వాత వాళ్ళకి సంతానం కలిగారట. సంతానం కలిగి అమ్మ భక్తులు అయ్యారట వాళ్ళు. అలానే ఎవరైనా పిల్లలు పుట్టలేదని వస్తే నవ్వుతూ ఇట్లా అనేవాళ్ళట, మనిషిని బొమ్మ అనేవాళ్ళట అమ్మ. ఈ మాయ బొమ్మకు ఇంకో చిన్న బొమ్మ కావాలటే అనేవాళ్ళట. పిల్లలు కావాలమ్మా అని వస్తే ఈ బొమ్మకు ఇంకో బొమ్మ కావాలటే అని నవ్వుతూ పిల్లలు పుడతారులే అందట. అట్లా అమ్మ వాక్శుద్ధి ఎంత గొప్పదంటే ఇట్లా అనగానే చాలామందికి పిల్లలు పుట్టేసేవాళ్ళట. కొంతమందికి ఎవరికైతే పిల్లలు పుట్టలేదో పోయిన జన్మలో ఏ పాపం చేసుకున్నావో అందుకే పిల్లలు పుట్టలేదని వాళ్ళకి ఆ పాప విముక్తికి కావాల్సిన తరుణోపాయాలు చెప్తుండేవాళ్ళట. కొంతమందికి ఈ పండు తిను పుడతారులే అని చెప్తూ ఉండేదట. ఆ విధంగా అమ్మ చిన్న చిన్న మోటు మాటల్లో ఎంతో ఆధ్యాత్మిక భావాల్ని చాలా చక్కగా చెప్పేవాళ్ళట.
అలానే అమ్మ చుట్టూ స్త్రీలు చేరున్నప్పుడు అందరూ బంగ్ ఆభరణాలు నగలు అన్నీ వేసుకొని వస్తే అమ్మ అనేవాళ్ళట, ఎందుకు ఎన్ని రోతలు ఉన్నాయే నీకు అని చెప్పేదట. అంటే అమ్మ డబ్బులు కానీ బంగారాన్ని కానీ వెండిని కానీ పట్టుకునేది కదా, స్పృశించేది కాదట. వాటిని రోత అనేదట. ఎన్ని రోతలు ఉన్నాయే నీకు అనేదట. ఎవరన్నా ధనవంతులు వస్తే నీకు చాలా రోతలు ఉన్నాయి, అన్నదానం చేసుకో అని చెప్పేదట. అంటే నువ్వు ఎక్కువ రోతలు పెట్టుకొని ఉన్నావు, అన్న దానం చేసుకుంటే భవిష్యత్తు జన్మల్లో బాగుంటుందని చెప్పేవాడట. అలానే కొంతమంది ఏంటంటే అమ్మ డబ్బులు ముట్టుకోదు, బంగారాన్ని రోతలు ఉంటుంది, పరీక్షిద్దామని అనుకుంటూ ఉంటారు. ఒకసారి అమ్మ ఇట్లనే సమాస్థితి నుంచి బయటకు వచ్చారట. అమ్మ చాలా ఆనందంతో ఊగిపోతున్నారట. ఒక శిష్యుడు చూసి ఏం చేశారంటే అమ్మ వేలికి ఒక బంగారు ఉంగరం తొడిగాడట. తొడిగితే అమ్మ ఒక్క ఉదుటున మనకి పాము మీద పడితే భయపడిపోయి ఎలా విదిలించుకుంటామో అలా బంగారు ఉంగరం పెట్టగానే ఒక్క ఉదుటున ఏం చేసిందంటే లేసేసి ఆ చైన్ ఇట్లా విదిలిచ్చేసిందట. ఈ బంగారు ఉంగరం వెళ్ళి పక్కనున్న కాలువలో పడిందట. కాలువలో పడేవారికి అమాయకంగా మొహం పెట్టి, ఎంత పని చేశాడు రా వీడు, ఆ రోలు నా వేలుకు పెట్టాడు, ఎంత పని చేశాడు రా వీడు అని అమాయకంగా బిక్కమొహం వేసి బాధపడిందట. ఇలా చేశాడు శిష్యుడు అని. ఆ శిష్యుడు వస్తే అది కాలువలో పడింది కదా, వాడి తిక్క బాగా కుదిర్చాడు రాముడు, ఇలా చేశాడు కాబట్టి వాడి తిక్క బాగా కుదిర్చాడు రాముడు అని పగలబడి నవ్విందట. అప్పుడు ఇలా అమ్మ ఇట్లా పెట్టగానే అమ్మకు ఏదైనా బంగారం తగిలినా కానీ, వెండి వస్తువులు తగిలినా కానీ, డబ్బులు తాకినా కానీ మంట పుట్టినట్టే లేదట. మంట పుట్టే వరకు విదిలిచ్చేసుకుందన్నమాట. అలానే ఇంకోసారి ఎప్పుడన్నా శిష్యులు ప్రేమగా పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదట అమ్మ. అలానే ఒకరోజు ఒక శిష్యుడు అమ్మని చాలా అభ్యర్థించగా వాళ్ళ ఇంటికి వెళ్ళిందట. ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటే అమ్మ గోనెపట్ట కట్టుకునేది కదా, ఆ గోనెపట్టకి ఒక వెండి గ్లాస్ కట్టాడట. చూద్దాము అమ్మ తీసుకోదు, రోత మంట పుట్టినట్టు అంటది కదా అని మరి పరీక్షించడానికి పెట్టాడో దేనికి పెట్టాడో ఒక వెండి గ్లాసు అమ్మ దుప్పటికి కట్టాడట. కడితే అమ్మ ఒంటరిగా నడుచుకుంటూ ఆశ్రమానికి వస్తున్నారట. వస్తూ ఉంటే అది అమ్మకి ఒళ్ళంతా మంట పుట్టేటట్టు అయ్యి ఆ దుప్పటిని దూరంగా పెట్టేసి ఇట్లా అక్కడ గొడ్లకాడ పిల్లలు ఉంటే వాళ్ళని పిలిచి, ఇందులో రోలు ఉందిరా విప్పుకోడరా అందట. ఆ పిల్లలు ఆ వెండి గ్లాసు విప్పుకొని వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత ఆ భక్తుడు కొద్దిసేపటికి వచ్చి దీనంగా మొహం పెట్టి అమ్మ ముందు నిలబెట్టాడట. అంటే నువ్వు రోలు కడతావట్రా నాకు, అందుకే ఆ పిల్లల్ని గొడ్లకాడ పిల్లల్ని విప్పుకోమన్నాను అని నవ్వేసిందట. ఆ విధంగా అమ్మని పరీక్షించాలనుకున్న వాళ్ళంతా అజ్ఞానం పటాపంచలయ్యి ఇటువంటి భక్తులందరూ తెలుసుకొని అమ్మకి భక్తులైపోయేవాళ్ళు. ఇలా రోజుకి ఎంతోమంది భక్తులు అమ్మ దర్శనార్థం వస్తూ ఉండేవాళ్ళు. అమ్మ దర్శనం చేసుకుంటే చాలు, అమ్మ మాటలు వింటే చాలు అని రోజుకి శిష్యగణం భక్తగణం రోజుకి పెరుగుతూ ఉండేవాళ్ళు. తను ఉన్నప్పుడు ఎన్నో చిన్న మాటల్లో వేదాంతం గురించి చెప్తూ ఉండేవాళ్ళు. వేదాంతం అంటే అనప గుగ్గిళ్ళు కాదు, ఇనప గుగ్గిళ్ళురా అనేదట. వేదాంతం అంటే గోంగూర తోటకూర అనుకున్నావారా, ఎద్దల్లే తిని ముద్దుల్లే పడుకుంటే భగవంతుడు కనపడరా అనేదట. అంటే చేటల్లో అప్పుడు ఒడ్లు పోసి అమ్మేవాళ్ళు కదా, చేటల్లో ఒడ్లు పోసి వెలపెట్టి కొంటావా అనేదట. అంటే అమ్మ పరిభాషలో ఏంటంటే నువ్వు భగవంతుడి యొక్క తత్వాల గురించి వీటి గురించి తెలుసుకోవాలంటే అంత సులభమైన పని కాదు, కత్తి మీద నడక వంటిది అని చెప్తూ ఉండేవాళ్ళట వేదాంతం అంటే. ఇప్పుడు గుగ్గిళ్ళు మన మామూలు గుగ్గిళ్ళు అయితే ఈజీగా ఉడుకుతాయి, ఇనప గుగ్గిళ్ళు ఉడకవు. అందుకే దానికి ఏం చేయాలి అని అంటే అమ్మ చెప్తూ ఉండేవాళ్ళట, నిరంతర తపన చెందాలి, అనన్యమైన ఆర్తి కావాలి, కడవలుగా కన్నీళ్లు కారాలి, అనన్యమైన ప్రేమ కావాలి, అంతులేని చింత కావాలి. అంటే నీకు భగవంతుని గురించిన ఆర్తి, అంత ఆర్తి ఉంటేనే, అంత సాధన ఉంటేనే నీలో నీ నా అని తేడా లేకుండా పోవాలి, నీ నా అని తేడా లేకుండా పోవాలి. ఎప్పుడైతే నీ నా అని తేడా లేకుండా పోయి అంతులేని చింత, అంతులేని ప్రేమ, అనన్యమైన చింత, ఆర్తి ఉంటుందో భగవంతుడి గురించి, అప్పుడు మాత్రమే భగవంతుడు కనపడతాడు అని చెప్తూ ఉండేదట. నీ నా అని తేడా లేకుండా పోవాలి. ఎద్దల్లే తిని ముద్దల్లే పడుకుంటే కనపడతాడా దేవుడు అని ఆల్మోస్ట్ హెచ్చరించినట్టే చెప్తూ ఉండేవారట అమ్మ. ఈ విధంగా అమ్మ తత్వవిచారణ చేస్తున్నప్పుడు ఒకసారి అమ్మ
దగ్గరికి వచ్చి బంధుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఇంటికి వెళ్దాంరా అని అడిగారట. అమ్మ అప్పుడు చెప్పారంటే ఇట్లా, వీడు మాయను వదిలి మంచి మార్గంలో ఉన్నాడు, మీరు కూడా మాయను వదిలి మంచి మార్గంలోకి రండి, నా లోకం వేరు మీ లోకం వేరు, వీడు ఎవరికీ రుణం లేడు అని చెప్పారట. అని నవ్వుతూనే మందిరించి పంపించేశారట. తర్వాత ఒకసారి అమ్మకి ఎప్పుడో ఒకతను అప్పు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వబోయటానికి వచ్చాడట. వస్తే అమ్మన్నారట, వీడు ఎవ్వరికీ రుణం లేడు, ఎవడు వీడికి రుణం లేడు అని చెప్పారట. అలానే ఈ మానవ శరీరాన్ని తిత్తి అనేవాళ్ళట. అంటే ఒక తిత్తిలో గాలి ఉంది, దానివల్ల మనం బతుకుతున్నాం. తిత్తి అంటే ఊపిరితిత్తులు, అదే ఈ తిత్తిలో గాలి పోయాక ఈ రోతలన్నీ ఏం చేసుకుంటావే అనేదట. అంటే ఎవరైనా నగలు ఆభరణాలు అలంకరించుకొని అమ్మ దగ్గరికి వస్తే ఈ తిత్తిలో గాలిపోయాక అవన్నీ ఏం చేసుకుంటావే అనేదట. ఈ తిత్తిలో ఏముంది అనేదట. తను చాలా అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత అమ్మ ఒక కర్రని సాయంగా పట్టుకొని నడుస్తుండేవాళ్ళట. నడిచేటప్పుడు ఈ కర్రకు ఈ కర్ర సాయం అని అనేవాళ్ళట. అంటే ప్రతి దాంట్లో ఆధ్యాత్మిక చిత్తాన్ని, వైరాగ్యాన్ని, భగవంతుడి యొక్క తత్వాన్ని చెప్తుండేవారు. అలాగే అవధూతమ్మకి మందార పూలు అంటే ఇష్టమని మందార పూలతో పూజ చేస్తాం. ఎందుకు అంటే దానిలో కూడా ఆధ్యాత్మికతను చూపించిందమ్మ. ఈ మందార కుసుమాలు ఏవైతే ఉన్నాయో, ఈ మందారం అనేది దేవతా కుసుమం. ఈ భూలోకంలో ఈ మందార పువ్వుకి 5 రెక్కలు ఉంటాయి. ఈ 5 రెక్కలు మానవ శరీరంతో పోల్చాలమ్మ. మానవ శరీరంలో ఉన్న పంచభూతాల ప్రతీకలు ఈ 5 రెక్కలు. ఆ మధ్యలో ఏదైతే కీలాగ్రం ఉందో, ఈ మధ్యలో ఏదైతే కీలాగ్రం ఉందో అది జీవాత్మ. ఓకే. అలానే పోతన గారి పద్యంలో అలవైకుంఠాపురంలో పద్యంలో మందార వనంలో శ్రీ మహావిష్ణువు ఉంటారని అంటారు. ఆ పద్యం అమ్మకు తెలియందా? అలానే ఎక్కడైతే విష్ణుమూర్తి మందార వనంలో ఉంటారో అక్కడున్న మందార పూలు ఏవైతే ఉంటాయో అవి వాడను. ఓకే. కాబట్టి ఈ మందార పుష్పం ఏదైతే ఉంటుందో, అంటే ఈ పంచభూతాలతో ఈ మానవ శరీరం ఏదైతే ఉంటుందో దాన్ని, అంటే దీన్ని మందార పువ్వుగా ఈ శరీరాన్ని కనుక తలిస్తే మనం ఈ మందార పువ్వుని ఆ వైకుంఠంలో ఉన్న వాడిన మందార పువ్వుకి మనం అర్పిస్తున్నాం. అంటే అక్కడ ఉన్నది ఎవరు? మందార వనంలో ఉంది ఎవరు? శ్రీ మహావిష్ణువు. నరులు ఈ లోకంలో ఈ జీవన మందారాలతో ఈ జీవన మందారాలతో అంటే ఈ మనసుతో ఈ జీవన మందారాలతో పరమాత్మను పూజించి ఆ వాడని మందారాలు ఎక్కడైతే ఉంటాయో ఆ మోక్ష సామ్రాజ్యాన్ని చేరుకోవాలని ఆ పూలల్లో కూడా మోక్ష అన్వేషణ చేస్తూ ఉండేవారమ్మ. అలానే ప్రతి దాంట్లో, ప్రకృతిలో ఉన్న సృష్టిలో ఉన్న ప్రతి దాంట్లో ఆధ్యాత్మిక తత్వాన్ని చూడటం ఆ అమ్మకే చెల్లింది. తను తపస్సు చేసుకొని ఒక మర్రి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. తన తపస్సులాగా ఆ మర్రి ఊడలు కూడా పెరిగి 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 భూమిలో కలిసిపోయాయి. తను సమాస్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి ఆ మర్రి ఊడలను చూపిస్తూ జీవాత్మ పరమాత్మలో కలిసిందిరా అన్నారు. అసలు అందులో ఎంత ఆంతర్యం ఉంది, ఎంత అర్థం ఉంది. మామూలుగా మర్రి వేర్ల నుంచి మర్రి చెట్టు వస్తుంది. ఆ చెట్టు పెరిగి పెద్దదైన తర్వాత దానికి ఊడలు వస్తాయి. అవి నిదానం క్రమక్రమంగా పెరిగి 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 పెద్దదయ్యి మళ్ళీ ఎక్కడికి ఆ వెళ్ళలో కలిసిపోతాయి. అంటే అమ్మ దృష్టిలో ఏంటి? వేరు అన్నది పరమాత్మ. ఆ పరమాత్మ సృష్టే మనం. ఆ పరమాత్మ నుంచి మనం జీవులం పైకి వచ్చాం, ఎదిగాం ఎదిగాం ఎదిగాం. తర్వాత మళ్ళీ నిదానంగా కిందకి దిగి 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 మళ్ళీ ఎక్కడికి కలిసిపోతున్నాము? ఈ లోపల ఉన్న జీవాత్మ ఎందులో కలిసిపోతుంది? పరమాత్మలో కలిసిపోతుంది. అంటే సృష్టిలో ప్రతి దాన్ని ఆధ్యాత్మికంగా చూడటం అమ్మకే చెల్లిందనమాట. అట్లా అమ్మ యొక్క వ్యాసాలు, తర్వాత అమ్మ యొక్క తత్వ విచారణ గురించి 1938 సంవత్సరంలో ఆంధ్రపత్రికలో వ్యాసాలుగా రాశారు. ఎవరంటే శ్రీ వేలూరి శ్రీరామకృష్ణ శాస్త్రి గారు. ఆయన బహుభాషా కోవిదులు, తర్వాత యోగ వేదాంత శాస్త్ర నిపుణులు, తర్వాత తత్వ వ్యాకరణాల్లో చాలా ప్రసిద్ధి చెందిన వాళ్ళు. అటువంటి పండితులు అమ్మ గురించి, అమ్మ యొక్క దివ్యానుభూతుల గురించి, అమ్మ యొక్క మహత్యాల గురించి వ్యాసాలుగా రాసేవాళ్ళు. అది మామూలైన విషయం అయితే కాదు. రోజు అంటే ధారావాహిక అమ్మ వ్యాసాలు రాశారు. అలానే అమ్మ అవధూతమ్మ తల్లి ఇట్లా ఎన్నో మహత్యాలు చూపిస్తూ ఉండేవాళ్ళమ్మ. తర్వాత ఒకరోజు ఉన్నట్టుండి భక్తులందరూ కూర్చున్నప్పుడు 1951 సంవత్సరం అమ్మ భక్తులందరిని ఉద్దేశించి ఈ మఠం తగలపడిపోతుందిరా అని చెప్పారట. అనగానే భక్తులందరికీ సందేహం కలిగింది, భయం వేసింది. అమ్మ ఏం చెప్తున్నారని.
ఆ భయంతోనే అందరూ ఏంటి ఏదో జరగబోతుంది ఆశ్రమంలో, ఏంటమ్మా ఇలా అన్నారని అనుకుంటగానే 2 రోజులు గడిచాయి. 2 రోజుల తర్వాత వంటవాడు పైకెక్కుతున్నాడు, ఇక వంట తయారు కాదు అని చెప్పారట. అనగానే భక్తులందరికీ అర్థమైపోయింది, అమ్మ ఏం చెప్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. మనని ఆదరించి, మనని ఆప్యాయంగా, మన కష్టాలు తీర్చి, మనకు తోడు నీడై ఉండి, మనకు అన్నీ చెప్పి అండగా ఉన్న ఈ తల్లి ఇక మనకు కనపడదు అని అందరికీ అర్థమైపోయింది. ఇప్పటి వరకు మనకు తల్లిగా, తండ్రిగా, గురువుగా, దైవంగా ఉన్న ఆ తల్లి ఇక మనకి కనపడదు, శాశ్వతంగా దూరం కాబోతున్నారని అందరికీ అర్థమైపోయింది. అది జనవరి నెల పుష్యమాసము, పుష్యమి అష్టమి రోజున, పుష్యమాసము అష్టమి రోజున సకల జనులు చలులో గజగజ అడుగుతున్నారు. రాత్రిపూట అమ్మ ఒకరోజు ఈ విధంగా అన్నారట, ఈ రాత్రి 1 గంటకు దీపం ఆరిపోతుంది అని చెప్పారట. అంతే, మళ్ళీ ఒకసారి అమ్మ దర్శనం అవుతుందో లేదో అని భక్తులందరూ ఏడుస్తూ సుదూర ప్రాంతాల నుండి అమ్మ దర్శనం కోసం, కడసారి చూపు కోసం అందరూ ఆశ్రమానికి వచ్చారట. అంత గంభీరంగా ఉంది ఆశ్రమం. తన శరీరాభిమానాన్ని ఎప్పుడూ విడిచిపెట్టేసింది. దేహం కోసం దేహాభిమానం ఎప్పుడూ లేదు అమ్మకి. అటువంటి దేహాన్ని ఆశ్రయించడానికి మృత్యుదేవత వస్తుంటే కూడా తన్ను కూడా ప్రేమతో ఆలింగనం చేసుకోవడానికి సర్వసన్నద్ధమైపోయిందమ్మ. ఆ రోజు రాత్రి 1 గంట అవుతుంది, 1 గంట సమీపిస్తుంది. ఆశ్రమం అంతా రామనామం జరిపిస్తుందమ్మ. కొత్త రామనామంతో ఆశ్రమం అంతా మారుమోగిపోతుంది. అమ్మ 1 గంట గడియారం 1 గంట కొట్టింది. అందరు భక్తుల యొక్క గుండెలు జల్లుమన్నాయి. అమ్మ తన రాముల్లో ఐక్యమైపోయింది. భక్తులందరూ ఘోషించారు, పరితపించారు, విలపించారు. ఆ తల్లి కనుమరుగైపోయిందని, రామైక్యమైపోయిందని, తన చివర ఊపిరిగా, చివర మాటగా అందరికీ రామామృతాన్ని, రామనామాన్ని ఊపిరిగా చేసుకోమని పంచిపెట్టేసి తను రామాఖ్యాన్ని ఎత్తిపోయారు. ఆ తర్వాత లక్ష్మీకాంత యోగులు గారు అమ్మ సమాధి కార్యక్రమాలన్నీ దగ్గరుండి జరిపించారు. భక్తులందరూ అమ్మ పంచిన రామనామాన్ని మంత్రంగా స్వీకరించి ఆ రోజు నుంచి జపిస్తూ ఉన్నారు. తర్వాత అమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహావైభవంగా జరిగి ఇప్పుడు మనం కొలుస్తున్న అమ్మ స్వరూపిణి, అమ్మ మన అవధూతమ తల్లి, మనం పూజించే తల్లి అమ్మస్వరూపిణిగా పూజలు అందుకుంటుంది. అట్లా ప్రతి ఇళ్లలో, ఇంటి ఇలువలపై అందరికీ కొంగు బంగారమై అమ్మ అని పిలవగానే గొంతెత్తి పిలిస్తే అమ్మ పలుకుతుందిరా అని మా గురువుగారు చివరి రోజుల్లో, సార్ మీరు వెళ్ళిపోతున్నారు, మాకు ఎట్లా సార్ అంటే, నేను మీకు ఒక విలువైన ఆస్తి ఇచ్చి వెళ్తున్నా నాన్న, అమ్మని ఇచ్చి వెళ్తున్నా, పిలిస్తే పలుకుతుందిరా, మేము ఎక్కడో ఉంటాము, ఆశ్రమంలోనే ఉంటామని చెప్పి ఆయన మాకు అభయం ఇచ్చి వెళ్ళిపోయారు. మన బూర్గంపాడులో మన శ్రీరామ అవధూత ఆశ్రమంలో మన ఇద్దరు అమ్మలు, శ్రీరామ అవధూత పిచ్చమ్మ తల్లి, అమ్మ శిష్యురాలు శ్రీ రాజేశ్వరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట 1986 సంవత్సరంలో జరిగింది. ఈ మే నెల 26వ తారీఖు మంగళవారానికి ఆశ్రమం 33 సంవత్సరాలు పూర్తి చేసుకొని 34వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. ఈ వార్షికోత్సవానికి సమీపంలో ఉన్న భక్తులు ఎక్కడైతే లాక్డౌన్ ఎత్తేసారో, ఎక్కడైతే ఆంక్షలు సడలించారో అక్కడ వీలైన మంది, ఎవరికైతే వీలవుతుందో వారు మాత్రమే ఆశ్రమానికి వచ్చి అమ్మకి ఎప్పుడూ చేసేలాగా 108 బిందెలతో చేసే అభిషేకాల్లో పాలు పంచుకొని అమ్మ అనుగ్రహం పొందగలరని మనవి. శ్రీ గురుదేవి. జై గురు.